సార్ అప్పారావు గారు మీరు నాకు సాయం చేయాలి సార్. ఏంటి విషయం? మరేం లేదు, ప్రసాద్ గారిని అర్జెంట్గా కలవాలి. కుదరదండి, ఇవాళ ఆయన మనసు బాగోలేదు, ఎవరిని కలవ. అయిపోయి అంత మాట అనకండి. చాలా ముఖ్యమైన విషయం. ఏమిటా ముఖ్యమైన విషయం? వీడితో చెప్తే సగం అడిగేస్తాడు. ఏం లేదు సార్, ఈ ఏరియాలో కల్చరల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. దాన్ని ప్రసాద్ గారితో ఓపెన్ చేస్తే మంచిదని. ఆయన మించిన విఐపీ ఎవరు ఉంటారు సార్? ఆ సందర్భంగా ఒక నాటకం వేద్దాం అనుకుంటున్నాను సార్. ఆ నాటకంలో నేనే హీరో సార్. ఆ మార్వాడిగాడు అప్పు తప్పించుకోవడానికి మంచి ఐడియా దొరికింది. చూడు, ఓ పని చేయవయ్యా. నిన్ను చూస్తే పెద్ద యాక్టర్ లా కనపడలేదు సార్. నువ్వు స్ట్రైట్ గా మా ఇంటికి వెళ్ళు. అక్కడ నాలా నటించు. అక్కడ నీకంటే పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నువ్వు సర్టిఫికేట్ సంపాదించావు అనుకో, ప్రసాద్ గారిని నేను ఒప్పిస్తాను. ఓకే, డన్ సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నా మీద నమ్మకం లేదా? ఏం లేదు బాబు, చివరి చూపు చూసుకుందామా? ఏంటి టెస్టింగ్ అన్నాడు, వాడు బాగుందన్నాడు, ఎవరు లేరు. హలో అప్పారావు గారు మీరేనా? ఎస్ నేనే. హీరో అప్పారావు గారు వచ్చారు, రాండ్రా. ఆహా, నన్ను పరీక్షించడానికి నలుగురు వచ్చారు. నా నటనతో విరగదీస్తా. వీణ్ణి పరీక్షించడానికి ఇంతమంది ఎందుకు సార్? బహుశా నా పర్సనాలిటీ చూసారా అనుకుంటున్నాము. చూడు, యాక్టర్కి కావాల్సిన రెండు. ముందు యాక్టింగ్ అంటే నటన, తర్వాత వాయిస్ అంటే కంఠం. ముందు నా యాక్టింగ్ చదువుగానే. కమాన్. పరమశివుడు నే విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఏంటి విజిలేసావు? నాటకం ప్రారంభించేటప్పుడు గంట కొడతారు కదా, ఇక్కడ గంట లేదు కదా, అందుకని విజిలేసాను. ఇక ప్రారంభించొచ్చా? రేయ్ ప్రారంభించండి రా. అయ్యో అబ్బా, పెర్ఫార్మెన్స్ చాలా కష్టంగా ఉంది. ఒరే బంగారయ్య, కొంచెం ఓర్చుకుంటే లక్షలకు లక్షలు నీవే. ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? సౌండ్ ఆగిపోయింది, సచ్చినట్టున్నాడు. వీళ్ళు వెళ్ళిపోతే అప్పారావు నేను ఓడిపోయాను అనుకుంటాడు. ప్రసాద్ గారిని కలవడానికి కుదరదు. నాకు రావాల్సిన లక్షలు లక్షలు పోతాయి. అమ్మా అబ్బా, అమ్మయ్యా, నా డబ్బులన్నీ నాకు వచ్చేస్తాయి. రే, నా శరీరం నా మాట వినకపోవచ్చు, కానీ నా కంఠం, నా వాయిస్తో మీకు సమాధానం చెప్తా. వీడు వాయిస్ టెస్ట్ చేయమంటున్నాడు. అమ్మా, మళ్ళీ నా డబ్బులు నాకు వచ్చేసాయి. నీ వాయిస్ గొప్పతనం విన్నానులే. నువ్వు విన్నది చాలా తక్కువ. నేను పాట పాడితే సముద్రం గడ్డగట్టేస్తుంది, కొండ కరిగిపోతుంది, గాడిద గుర్రంలా దౌడు తీస్తుంది, ఊరకొక్క అడవి నక్కలా గోల పెడుతుంది. నోరుదరు. నోరెందుకు తెరవాలి? నువ్వేగా కంఠాన్ని టెస్ట్ చేయమన్నావు. అయితే అప్పడాల కర్ర మింగమంటావా ఏమిటి? 50,000 రూపాయల ప్రామిసరీ నోటు మింగినోడివి 5 రూపాయల అప్పడాల కర్ర మింగలేవా? ఒరే అప్పారా, ఇదంతా నీ ప్లాన్ రా. నన్ను మోసం చేసి ఇలా ఇరికిస్తావా? సార్ సార్, నా పేరు అప్పారావు గారు సార్, బంగారయ్య సార్, బంగారయ్య. రే అప్పారావు, నువ్వెంత మాయలోడివో మా మామాజీ చెప్పాడు. నీ యాక్టింగ్ నా దగ్గర పనిచేయదు. ఇక మీదట ప్రామిసరీ నోటే కాదు, పావలా బిళ్ళ కూడా మింగలేవు. చలో రే. ఎంత? 1 లీటర్. సింగిల్ ఏంటా చిరాకనా? డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు ఏముందండి? ఒరే, ఓ లీటర్ బిల్ రే. 2 వేసారు, నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది? ఫుల్ ట్యాంక్ కొడితే 4 రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తు రాలేదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్. ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలి. ఎందుకు రాలే తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు? ఎందుకు ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది. ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటది ఏంట్రా? మెల్లగంటాడట్రా. ఎవడు కానీ పుణ్యం కట్టుకున్నాడు గాని బాబోయ్, దేవకన్యరా బాబు.
2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగవయ్యా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటారా నువ్వు? కుదరలేదురా. అదెలా కుదరలేదా? చెక్క మధ్య చేస్తావు కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఓకే, మర్చిపో, ఇంక దొరకదు. ఏమయ్యా అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరసపడకూడదు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? ఆ, వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రాలంటే 2 కొట్టు. కొడతాంలే. బాబు ఇక్కడ కాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి, అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్కటి చిల్లరించుకోమంటాడేంటి? వీడెవడు వేళాపాడా లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు. చెప్పకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? చచ్చా, ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్లిరాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు. ఆ, అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగా ఎత్తుతావా? లేక ఇటు చూడు. వద్దులే. ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. See you, bye. Carry on. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్రనాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్రనాన్నేంట్రా కర్రీనా కొడక? అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్రనాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కొండి బాధపడుతున్నావా? అవును. ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో సూర్యరాజు. అమ్మో, వద్దులే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మ నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతా. అందుకే ఇంకో డాడీ పుట్టా.